చిన్నపాడు గ్రామం. ఆ గ్రామానికి ఆ రోజు వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు నేను అందరం మీద ప్రోగ్రాం మీద వచ్చినాం. పోతుంటాడ పత్తి చేనుల చాలామంది కూలీలు కనబడ్డారు, రైతులు కనబడ్డారు. కనబడితే పలకరిద్దామని పోయి ఆడ కింద చాలా మంది లేడీస్ ఉండే, పలకరిద్దామని పోయినాం. చిన్నంపాడు గ్రామం, దరూర్ మండలం. పోతే నాకు ఇంకా కూడా గుర్తున్నది ఆ సందర్భం. ఎందుకంటే పాలమూరు అంటేనే వలసల జిల్లా. పాలమూరు అంటేనే ప్రతి సంవత్సరం బతుకుదెరువు లేక, నీళ్లు లేక, కష్టపడే మనుషులున్నా, నీళ్ళిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు లేక, పట్టించుకునే నాయకులు లేక వలసలు పోయిన జిల్లా, వెతలుబడ్డ జిల్లా పాలమూరు. సంవత్సరానికి 14 లక్షల మంది బతుకుదెరువు కోసం వలసపోయిన జిల్లా పాలమూరు. అట్లాంటి వలసల జిల్లాలో మేము ఆడపోయి ఆ రైతు కూలీలందరి దగ్గర పోయి అమ్మ బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నామా నాన్ని, ఎక్కడ ఏ ఊరమ్మా మీది అంటే నేను అనుకున్నా అయితే అలంపూర్ తాలూకోళ్ళు అయింటారు, లేకపోతే గద్వాల తాలూకోళ్ళు అయింటారు అనుకున్నా. వాళ్ళు చెప్తలేరు మాకు, ఏ ముస్మిస్ నవ్వులు నవ్వుతున్నారు చెప్తలేరు మాకు. మేము పోయి అడిగితే ఇదేమబ్బా వీళ్ళు సిగ్గుపడుతున్నారని చెప్పి ఎక్కడమ్మా మీ ఊరు అని 2-3 సార్లు అడిగితే అందులో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. అందులో ఒక 2-3 ఆడబిడ్డలేమో అన్నా మాది కర్నూలు అన్నా, ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి. ఇంకో 2-3 ముగ్గురేమో అన్నా మాది రాయచూరు అన్నా, ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం, కర్ణాటకలో పరిస్థితులు బాగలేవన్నా అని చెప్పి. మేము కార్లు ఎక్కంగానే మేము అనుకున్నాం ఎట్లా మార్పు వచ్చే చూడు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్సు వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా. కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదుకుండాల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్. ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ గట్టినా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని మన రాలెంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు, నిధులు, నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి.